ఇండియా కూటమికి మద్దతు కావాలంటే మాత్రం చంద్రబాబు అలాగే నితీష్ కుమార్ పాత్ర అయితే చాలా ఉంటుంది. నితీష్ కుమార్ ఇప్పటికే చెప్పాడు ఎన్డీఏతోనే ఉంటామని చెప్పాడు. మరోవైపు చంద్రబాబు నాయుడును ఎన్డీఏ కన్వీనర్ చేద్దానికి ఇప్పటికే ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళ సపోర్ట్ లేకుండా ఎట్లా ఫామ్ చేస్తారు? ఇప్పటికిప్పుడైతే చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయనని చెప్పట్లేదు. 2:30 గంటలకి నేను వార్తల్లో చూస్తున్నాను నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడుతో మాట్లాడండి చెప్పేసి. ఏమాత్రం భయం లేకపోతే నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఫోన్ చేస్తారు? చంద్రబాబు నాయుడును జైలు వేయించిన దాంట్లో ముఖ్య పాత్ర ఈరోజు నరేంద్ర మోడీది కాదని చెప్పి అడుగుతా ఉన్నాను. స్పెషల్ స్టేటస్ విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి ఇస్తాన్ని మోసం చేసిన మాటలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోతారా అనేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తా అని చెప్పేసి నరేంద్ర మోడీ పావులు కలిపిన విషయాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి నిజంగానే ఈరోజు ఎన్డీఏ కూటమి కనుక మద్దతు ఇస్తే మరి మీ ఉక్కు పరిశ్రమ ఉంటుందా, లేదైతే మీకు స్పెషల్ స్టాటస్ వస్తుందా? ఇన్నాళ్ళు మీకు మట్టిచ్చినారని చెప్పి మీ ప్రజలు నరేంద్ర మోడీ మీద దుమ్మెత్తిపోసినారు. మళ్ళీ మీకు స్టేటస్ ఇస్తుందా అన్నది ఒకటి గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమి కనుక మద్దతు ఇస్తే ఖచ్చితంగా ఇవన్నీ తొలగిస్తారు. అండ్ ఏవైతే ప్రైవేటైజ్ చేస్తా అని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ గడిచిన 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ని పక్కదోవ పట్టించినాడో, ఏ విధంగా అయితే పక్కన పెట్టినాడో అవన్నీ కూడా గుర్తు చేసుకోవాలి. ఈరోజు మ్యాండేట్ ఏదైతే ఏపీలో చంద్రబాబు నాయుడుకి ఇచ్చినారో అది ప్రజలు ఇచ్చిన మ్యాండేటు, చంద్రబాబు నాయుడు మీద పూర్తి విశ్వాసంతో ఇచ్చిన మ్యాండేటే కానీ నరేంద్ర మోడీ మీద నమ్మకంతో ఇచ్చిన మ్యాండేట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి పునరాలోచించాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి ముమ్మాటికి చంద్రబాబు నాయుడు గారు ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తారని చెప్పేసి మాకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇది మొత్తంగా ఉదయకాంత్ గారు కాంగ్రెస్ నేత అలాగే అడ్వకేట్ చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాహుల్ గాంధీ మతం ప్రధాని అయ్యే అవకాశం ఉంది. మాకు ఇంకా నమ్మకం ఉంది. మ్యాజిక్ ఫిగర్ ఒకవేళ తక్కువ ఉన్నా కానీ మిగతా ఒక కూటమి కానీ అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు కానీ మా వైపు ఉంటారు, యూపీఏ సర్కార్ వైపు అలాగే ఇండియా కూటమి వైపు ఉంటారని కూడా వారు ఆశాభావం వ్యక్తం చేస్తారు. అవసరమైతే చంద్రబాబు నాయుడు కూడా ఇండియా కూటమికి మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఉదయకాంత్ గారు కుండ బద్దలు కొట్టారు. కెమెరా పర్సన్ మధుసంతో దిశా టీవీ హైదరాబాద్.